ఓం మనకి ఏం చెప్పారు కావ్యాల గురించి చెప్పడానికి ముందు తదాదో ఏంటది తత్ అదోషో తద్ అదోషౌ శబ్దార్థౌ సగుణావనలంకృతి పునః క్వాపి. ఈ వాక్యం నాకు ఇంకా నోటికి రాలేదు, మీరు దయచేసి చేసేయండి. ఇప్పుడు ఆ శబ్దార్థాల గురించి మనకి చెప్పటానికి ప్రారంభం చేయబోతున్నాడు అనమాట. ఇక్కడి నుంచి ద్వితీయోల్లాభ్యం ప్రారంభమవుతుంది. క్రమేణ శబ్దార్థయో స్వరూపమాహ. క్రమముగా శబ్దార్థముల యొక్క స్వరూపాన్ని చెప్పడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. స్యాద్వాచకో లాక్షణిక శబ్దోత్ర వ్యంజక స్త్రిథా. స్యాద్వాచకో లాక్షణిక శబ్దో అత్ర వ్యంజక స్త్రిథా అత్రేతి కావ్యే ఏషాం స్వరూపం వక్ష్యతే. వాచ్యాదయాస్తదర్థాః స్యుః వాచ్య లక్ష్య వ్యంగ్యాః. ఇక్కడి వరకు చెప్పాడండి. అంటే ఇప్పుడు మనకి ఏం చెప్పబోతున్నాడు, శబ్దముని వాచకము అని, శబ్దము వాచకము, లాక్షణికము, వ్యంజకము అని మూడు రకాలు. ఈ ప్రథమోల్లాసం తర్వాత, ప్రథమోల్లాసంలో మనం ఏం చూసాం, కవి స్వరూపం చూసాం, కావ్య ప్రయోగం చూసాం, కావ్యోత్పత్తి బీజాలు చూసాం, కావ్య స్వరూపాన్ని చూసాం, కావ్య భేదాలు చూసాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు రెండో ఉల్లాసంలో ఏం చేయబోతున్నాడు, కావ్య స్వరూపంలో ఉండేటటువంటి శబ్దార్థాల స్వరూపాన్ని, శబ్దములకు అర్థములకు ఉండే స్వరూపాన్ని, వాటిలో ఉండేటటువంటి భేదాలు, ఇవన్నీ వరుసగా వివరించడం మొదలెడుతున్నాడు. కనుక ముందు మనకేం తెలియాలి, శబ్ద స్వరూపం తెలియాలి. ఈ శబ్దము వాచకము, లాక్షణికము, వ్యంజకము, లక్షకము అని కూడా అంటారు. మూడు విధాలుగా చెప్పారు. ఇది శబ్దానికి పేర్లు. శబ్దం తాలూకు అర్థానికి ఏం పేరు అంటే, వాచకము శబ్దం అయితే అర్థముని వాచ్యము అంటాం. లక్ష లక్షణము శబ్దం అయితే లక్ష్యము అంటాం. వ్యంజకము శబ్దం అయితే వ్యంగ్యము అని అంటాం. ఇందాక మనం అదే నిన్న చదువుకున్న దానిలో ఆ నిశ్శేషచ్యుతి చందనం అను శ్లోకంలో ఆ అధముడు అనే మాట ఉంది కదా, ఆ అధముడి దగ్గరికి అయితే పోలేదు కదా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంది. ఈ అధమ శబ్దం అన్నది మనకి అది వాచకము. ఆ శబ్దము నుంచే వ్యంగ్యం పుట్టింది కాబట్టి అదే వ్యంజకము. ఏ వ్యంగ్యం పుట్టింది, నువ్వు వాడితో రమించొచ్చావు అనేటువంటి వ్యంగ్యం, అది అర్థము. ఇట్లా ఈ శబ్దార్థాలతోటే వ్యవహారము మనం చూస్తాము. అయిన తర్వాత చెప్పు. ఆ. కనుక వాచ్య లక్ష్య వ్యంగ్యములు అనేటటువంటి మూడు విధాలైన అర్థాలని ఇక్కడ మనకి చెప్పాడు. మూడు విధాలైన అర్థాలు, మూడు విధాలైన వ్యంజకాలు ఉన్నాయి. వీటిని ఏమంటారు, వ్యంజకములు. మూడవ ఏదేంటి, వ్యంజనా శక్తి. కనుక వ్యంజకము అని శబ్దానికంటే వ్యంగ్యము అని అర్థాన్ని చెబుతారు అని ఇక్కడికి మనకి ఫస్ట్ చెప్పారు. చెప్పి తర్వాత ఏం చెబుతున్నారు, ఒక్కొక్క దానికి ఒక ఉదాహరణ ఇవ్వాలిగా. ఇప్పుడు మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వాలి ఇంకా. అందుకని ఇప్పుడు ఇక్కడ చెబుతున్నారు. అంచేత వాచ్యార్థ వాచాదయస్తదర్థ స్యుహు అనే దగ్గర వాచ్య లక్ష్య వ్యంగ్యాహ అనేటటువంటి వివరణని మనకి వృత్తిలో ఇచ్చారు. కనుక ఈ శబ్దార్థములు కావ్యము అని చెప్పిన తర్వాత ఆ కావ్య లక్షణంలో ఉండే వాటిని బట్టి ఇవి ప్రధానమైనవి కాబట్టి
వీటి స్వరూపాల్ని తెలుసుకోవాలి. వాటి శబ్దానికి ఉన్న పేర్లు ఏమేమి చెప్పారు అంటే, ఒకటి వాచకము, లాక్షణికము, వ్యంజకము. వాటికి అర్థాలకు ఏం పేరు చెప్పారు? వాచ్యాదయ తదర్థా స్యు. వాచ్య లక్ష్య వ్యంగ్యాహ. వాక్యము, వాచ్యార్థము, లక్ష్యార్థము, వ్యంగ్యార్థము అని వీటికి మూడు పేర్లు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ మూడే చెప్పారు కదా అంటే నాలుగోది కూడా ఇంకోటి ఉందయ్యా అని కొంతమంది అన్నారు. అంచేత ఏమంటారు? తాత్పర్యార్థోపి కేషుచిత్. తాత్పర్యార్థము అని కూడా ఇంకొకటి ఉంటుంది అని కేషుచిత్ కొంతమంది చేత చెప్పబడుతోంది. వృత్తి చెప్తున్నారు, చూద్దాం. ఆకాంక్ష సన్నిధి యోగ్యత. ఆకాంక్ష సన్నిధి యోగ్యత వశాద్వక్ష్యమాణ స్వరూపాణం పదార్థానాం పరస్పర సమన్వయే తాత్పర్యార్థోపి విశేష వపుర పదార్థోపి వాక్యార్థః సముల్లసతీత్యభి అభిహితాన్వయవాదినాం మతం. వాచ్య ఏవ వాక్యార్థః ఇత్యన్వితాభిధానవాదినః. ఇక్కడ మనకి రెండు కొత్త పేర్లు పరిచయం అవుతున్నాయి. అవేంటి? అభిహితాన్వయవాదులు ఒకటి, అన్వితాభిధానవాదులు అని ఇద్దరు. ఈ ఈ అభిహితాన్వయవాదం అంటే ఏమిటి, అన్వితాభిధానవాదం అంటే ఏమిటి మనకి ముందు ముందు చెబుతారు. ఇక్కడ వివరంగా చూద్దాం. కానీ రెండు ఉన్నాయని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒక ఒక అర్థం ఎలా పుడుతుంది అంటే మూడు విషయాలు దానిలో ఉండాలి. ఆకాంక్ష, సన్నిధి, యోగ్యత. ఆకాంక్ష, సన్నిధి, యోగ్యత, ఈ మూడు ఉండాలి. అంటే ఈ ఆకాంక్ష వీటి ద్వారా మనకి ఏం చెబుతున్నాడు అంటే, ఈ పదముల అర్థముల యొక్క స్వరూపం. పదార్థము అంటే వస్తువు కాదు, పదము యొక్క అర్థము, శబ్దము యొక్క అర్థమును పదార్థం. ఇవి మనకి చెబుతాడు. కానీ ఆ పదార్థాలకి ఏమేమి ఉండాలంటే మూడు ఉండాలి: ఆకాంక్ష, సన్నిధి, యోగ్యత. ఇవి ఉంటేనే ఇవి ఒకదానితో ఒకటి, ఆకాంక్ష, సన్నిధి, యోగ్యత, ఈ మూడు కూడా, ఈ మూడు అంశాలు ఒకదానికొకటి పరస్పర సహాయకారిగా ఉంటూ ఒకదానిలో ఒకటి అన్వయించిన తర్వాత మనకి ఈ మూడిటి కన్నా మూడు పదముల అర్థముల కన్నా భిన్నంగా ఒక విశిష్ట రూపం వస్తుంది. ఇగో దాన్ని తాత్పర్యార్థము అని అంటారు అని అభిహిత అన్వయవాదులు చెబుతున్నారు. ఇక చాలా సింపుల్ గా చెబుతా వినండి. ఎవరైనా ఒకళ్ళు నాకు చెప్పండి, ఇందులో ఏం చెప్పుకున్నాం ఇప్పుడు మనం? ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమిటి? ఏమేమి ఉండాలన్నాము? మూడు అంశాలు చెప్పండి, ఏమేమి ఉండాలన్నాము? ఆకాంక్ష, సన్నిధి, యోగ్యత. ఆకాంక్ష, సన్నిధి, యోగ్యత. యోగ్యత. ఇక్కడ ఏం చెబుతున్నాడు ఆయన? స్వరూపాణం పరస్పర సమన్వయే అన్నాడు. అంటే ఈ ఆకాంక్ష, ఈ సన్నిధి, ఈ యోగ్యత, ఈ మూడు కూడా ఒకదానికి ఒకటి సహాయకారిగా ఉండి ఏం చేస్తున్నాయట? ఒకదానితో ఒకటి అన్వయించబడి మనకి ఒక వేరే అర్థాన్ని స్ఫురింపజేస్తున్నాయి అని అన్నాడు. అంతేనా? అంతేనా కదా? హలో, అనమ్మా అంతే అని. అంతేనండి, అవునండి. కనుక భిన్న ముందు అర్థాలు ఒక్క నిమిషం, ముందు అన్నామా లేకపోతే దాన్ని అర్థం చేసుకున్నామా? అర్థం చేసుకుంటున్నామండి. ముందు అన్నామండి, తర్వాత అర్థం ముందు అన్నాము, తర్వాత అర్థం చేసుకున్నామండి. ఆ ముందు అనుట అంటే వాట్ ఈస్ ఫస్ట్?
అనుట. శబ్దము శబ్దం. అనుట. ముందు అనుట. వాచకం. వాచకం. అవన్నీ వద్దు తల్లి. అనుట వినుట దగ్గర ఉన్నాం మనం. ముందు అనుట అన్న అనుట. తర్వాత ఆ మూడు పదాలని ఒక కాంటెక్స్ట్ లో అర్థం చేసుకొనుట. అంతేనా? అంతేనండి. అంతే. ఇప్పుడు ఒకదాంతో ఒకటి అన్వయించాలంటే ముందు పదాలు ముందు ఉండాలా వద్దా? ఉండాలండి. ముందు అభిహితమయ్యింది అంటే చెప్పబడింది, తర్వాత అన్వయించబడింది. అవిహిత అన్వయవాదము. సరిపోయిందా? ఎప్పుడు కలదా? భలే భలే ఏమండి? అర్థమైందండి. బాగా అర్థమైందండి. అభిహితాన్వయవాదం అంటే తెలిసిపోయిందిగా. అభిహితం అంటే మళ్ళీ ఒకసారి చెప్పారు. ముందు మాట్లాడాలి అభిహితము, తర్వాత ముందు అన్వయము. చెప్పబడింది. దీన్ని అభిహిత అన్వయవాదులు అన్నారు. ఇప్పుడు ఆకాంక్ష అంటే ఏమిటమ్మా అంటే తెలుసుకోవాలనే కోరిక. తర్వాత వాక్యములోని పదములు ఒకదానితో ఒకటి అన్వయించుట. తర్వాత యోగ్యత అంటే ఏమిటి? యోగ్యత అంటే వాక్యములోని పదముల యొక్క అర్థములకు పరస్పర యోగ్యత కుదురుట. నిప్పు చల్లగా ఉండును అంటే ఈ పదాల నిప్పు అంటే వేడివేడిగా ఉన్నది, చల్లగా అంటే చల్లదనము. వీటికి పరస్పర అన్వయం కుదురుతోందా? కుదరట్లేదండి. కనుక అక్కడ యోగ్యత లేదు కదా. అవునండి. కనుక మొట్టమొదటి నేనేమన్నాను? సౌమ్య గారు అన్నాను, చోళే అన్నాను, తిన్నారు అన్నాను. ఇప్పుడు నేను సౌమ్య గారు చోళే తిన్నారు అనగానే మీ బుర్రలో ఏం జరుగుతోంది? మీకు చెవు ఫస్ట్ వినపడింది ఏమిటి? సౌమ్య గారు. అయితే అని అనుకునే లోపల చోళే, ఓ సౌమ్య గారు చోళే ఏం చేసింది ఇంతకీ ఈవిడ? తిన్నదండి అని చెప్పుకున్నాం కదా. అవునండి. కనుక ఆకాంక్ష, యోగ్యత, సన్నిధి. ఈ సన్నిధి అంటే ఏమిటి అంటే వాక్యములు పదములు దగ్గరగా ఉచ్చరించటం. వాడు అదేదో చెప్తారే సినిమాలో కూడా చెప్తూ ఉంటారు, సావు కబురు చల్లగా చెప్పాలండి అని అంటే గురువు గారు అన్నట్ట. ఏమిట్రా అంటే ఓ పావు గంట తర్వాత మీ ఇల్లు అన్నట్ట. ఒక అరగంట తర్వాత వచ్చి కాలిపోతోంది అన్నట్ట. ఒరినిద్దు ముందే చెప్పొచ్చు కదరా అంటే ఏదైనా నెమ్మదిగా చెప్పమన్నారు కదండి అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ సన్నిధి ఉందా? లేదు. గురువు గారు మీ ఇల్లు తగలడుతోంది అని నా బండ శిష్యుడు చెప్పినటువంటిప్పుడు పరమానంద శిష్యుల కథలో, సరే ఏదో సినిమాలో అంటే అక్కడ ఏం లేదు, సన్నిధి లేదు. కనుక ఏం చేయాలి? ఆకాంక్ష ఉంది, ప్రతి పదానికి అర్థం ఉంది, అన్నిటికీ ఒకదాంతో ఒక ఆకాంక్ష ఉంది, అన్వయం ఉంది, తర్వాత యోగ్యతలు ఉన్నాయి. కానీ అక్కడ సన్నిధి లేదు. అప్పుడు అక్కడ తాత్పర్య అర్థాన్ని మనకి ఇవ్వలేదు అది. కనుక ఆకాంక్ష అంటే ఏంటి? పదార్థాల స్వరూపాన్ని ఎలాగో చెప్పుకుంటాం కానీ ఈ పదార్థాలకు ఆకాంక్ష, సన్నిధి, యోగ్యత అనే 3 అంశాలు ఉండాలయ్యా. వాటితో ఒకదానితో ఒకటి అన్వయిస్తే దాని తర్వాత మనకి ఏమైంది? ఇప్పుడు సౌమ్య గారు చోలే తింటున్నారు అని మూడు కలిపితే ఆవిడ తిన్న విషయం మనకి తెలిసింది. దేనికి అంటే ఇప్పుడు అప్పుడు పదాల మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. సన్నిధి అంటే వెంటనే ఉచ్చరించబడాలి. వెంటనే జరగాలి. అది ఇట్లా దీన్ని తాత్పర్యార్థము అని భాషిస్తుందయ్యా, ఇందులో కొత్త అర్థం మనకి స్ఫురిస్తుందయ్యా అని అభిహిత అన్వయవాదులు చెప్పారు. అయితే ఈ వాక్యం చెప్పిన తర్వాత ఏమయ్యా ఉట్టి సౌమ్య అంటే ఊరుకుంటే అర్థమవుతుందా? నీకు బురదకెక్కదు. పోనీ చోళే అంటే అర్థమవుతుందా? చచ్చిన అర్థం కాదు. తిన్నారు, ఎవరు తిన్నారు? ఇదో గొడవ. కనుక నీకు అర్థం కంప్లీట్ గా ఎప్పుడు స్ఫురిస్తుంది అంటే సౌమ్య గారు చోళే తిన్నారు అనే వాక్యం మొత్తం అన్న తర్వాత నాకు అర్థమవుతుంది అది.
అంటే నేను ముందు మొత్తం వాక్యం వినాలండి. ఆ విన్న తర్వాత నాకు అసలు అర్థం స్ఫురిస్తుంది. ఇంతే కదా? ఇంతేనా కదా? ఇంతే. ఏమండి ఏమైనా గొడవ ఉంటే చెప్పండి అమ్మా ఇక్కడే. గొడవ లేవండి. లేవా? సరే. అంచేత ఇప్పుడు నేనేం చెబుతున్నాను? ఏం లేదండి. సౌమ్య నేనేం గారు చెబు చోళే తిన్నారా లేదా అని డౌట్ వస్తుంది. ఏదమ్మా? సౌమ్య గారు చోళే తిన్నారా లేదా అని డౌట్ ఏంటండి? వస్తుంది. ఏ- ఏం లేదమ్మా. ఇంకా తినలేదండి, తినాలి. క్లాస్ అలా అయ్యాక కాదు, తింటాను. అలా కాదు. పెద్దన్న గారు చిన్న చెల్లెల్ని ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ నేను కూడా అల్లరి చేస్తున్నాను అంతే. పాప అమ్మాయి ఏమో అనుకోదు కాబట్టి. ఆవిడ అందరికన్నా చిన్నావిడ కదండి, ఉమ్. అందుకని మనందరికి చిన్న బాలికలా కనిపిస్తూ ఉంటుంది. అది. బాలా అమ్మవారండి బాబు ఆవిడ. అదే అదే వాళ్ళ అందుకనే ఇంట్లో ఇవాళ చపాతి, చోళే, కొత్తిమీర పచ్చడి ఏదో ఉందండి. ఇంకా ఆవిడ తినలేదు పాపం. క్లాస్ ఎప్పుడైపోతుందా తిందామని చూస్తుంది ఆవిడ. అందుకే ఆవిడ మాట్లాడుతుంటే చూడండి కొంచెం నెమ్మది నెమ్మదిగా తడి తడిగా వస్తుంది. లక్ష్మారెడ్డి గారు అర్థమైందా మీకు? అయ్యో రామా. అర్థమైంది. నోటిలోంచి అవునండి. ఇక్కడ తడి తడిగా ఉంది అనగానే లక్ష్మారెడ్డి గారికి సౌమ్య గారి నోట్లో చొంగ కారుతున్నట్టు కనపడింది. కాదు, ఆవిడ తింటున్న సౌండ్ వచ్చింది. ఇది వ్యంగ్యం. ఇదే వ్యంగ్యం. ఇది వ్యంగ్యం. అయ్యో, నేను ఇంకా తినలేదండి. వాళ్ళమ్మ సరదాగా అన్న తల్లి ఏమనుకోద్దు. ఇంతకీ ఇప్పుడు ఏమైంది? ఆ మొత్తం నేనేం అనుకోనండి అసలు. అది కాదు. ఇంతకీ అక్కడ ఏమైంది? సౌమ్య గారు చోళే తింటున్నారు అని మొత్తం వాక్యం విన్నాక ఓహో అని నాకు దాని వాచ్య అర్థం అర్థమైంది. ఆవిడ ఈ వాక్యానికి అర్థం ఏమిటో తెలిసింది కదా. ఈ రెండో సందర్భంలో ముందు ఏం చేశారు మీరు? ఈవిడ తింటున్నారు అనే అర్థము మీకు స్ఫురించింది. ఎవరు తింటున్నారయ్యా? సౌమ్య గారు. ఏం తింటున్నారయ్యా? చోళే. ఏం చేస్తున్నారా చోళేని సౌమ్య గారు తింటున్నారు అని పదాలు తర్వాత చెప్పుకున్నారు కానీ ముందు వాక్యార్థం మొత్తం మనకి అన్వయం కుదిరింది. అవునా కదా? ఈ టైపులో చెప్తే, అవునండి, ఈ టైపులో అన్వయం చెప్తే కుదిరింది. అంటే ముందు కుదిరింది ఏంటి? అన్వయమా అభిధానమా? అన్వయం కుదిరిందండి. ఇదే చెప్పండి. అన్వితాభిధానవాది. అంచేత శబ్దాన్ని పట్టుకుని అర్థాన్ని తాత్పర్యం లాగితే అభిహితాన్వయవాదులు, వాక్యం మొత్తం విని దాని అర్థాన్ని అన్వయం చేసుకుని తర్వాత పదాలు వెతుక్కుంటే అన్వితాభిధానవాదులు అంటారు. అంతే. అభిహితాన్వయవాదులు, అన్వితాభిధానవాదులు. ఇంతే. ఈ రెండే రకాలు. ఇక్కడ కూడా మరి ఆకాంక్ష, యోగ్యత ఇవన్నీ ఉండాలి కదండి అన్నిట్లో, లేకపోతే ఆకాంక్ష, వాక్యమే కాదు కదా. ఒక్క నిమిషం తల్లి. ఆకాంక్ష యోగ్యత సన్నిధి ఉండాలి, దానివల్ల తాత్పర్యార్థం స్ఫురిస్తుంది అని ఆ బ్లాక్ చెప్పిన వాడు అభిహితాన్వాదవాదులు. వీడు వాక్యం ఓకే, మొత్తాన్ని తీసుకుంటున్నారు. వీళ్ళు వాక్యార్థాన్ని తీసుకున్న తర్వాత వాక్యం వస్తుంది అంటాడు. సరే సరే, ఓకే. ఆకాంక్ష అంచేత ఇక్కడ మనకి ఏం చేయాలి అంటే ఈ మూడు ఉంటాయ్యా అని మూడోది నాలుగోది కూడా ఉంటుందయ్యా మనకి. ఏమిటయ్యా అంటే తాత్పర్యార్థము అనే ఒక విషయాన్ని కూడా చెప్పబడింది అన్నాడు. అయిన తర్వాత ఇప్పుడు మరి ఇంతకీ ఈ ఆకాంక్ష అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా. దీనికి ఉదాహరణ ఏంటండి? అన్వితాభిధానవాదము. దానికి ఉదాహరణ ఏ వాక్యమైనా అంతే. ఇప్పుడు ఇదే వాక్యాన్ని తీసుకోవచ్చు మీరు. సేమ్ వాక్యం. సేమ్ వాక్యం సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు మనకి కావ్య ప్రకాశం బుక్కులో రామ ఫలం అత్తి అన్నాడు. అవును. మనం చెప్పుకునే ఉదాహరణ మనకి రాముడు ఎవడో తెలియదు, ఆయన ఏం ఫలం తిన్నాడో తెలియదు. అందుకని సౌమ్య చోళే తి. ఇక్కడ దేనికి పదాలు ముందు అర్థం చెప్పుకుని ఈ కలిపి చదవడం ద్వారా వేరే అర్థం స్ఫురిస్తుంది, దాన్ని తాత్పర్యార్థం అంటాను అన్నవాడు
అభిహిత అన్వయవాది. ఓకే. రామ ఫలం అత్తి అనేటటువంటి వాక్యం మొత్తం విన్నాక రాముడు పండు తిన్నాడనే వాక్యార్థం నాకు అర్థమవుతుంది అనేవాడు అన్విత అభిధానవాది. ఓకే. ఈ వాక్యాలేం మారవు. అంచేత కొన్ని వాక్యాలు వీడికి కొన్ని వాక్యాలు వాడికి కేటగరైజేషన్ ఏం లేదు. మీకు కరెక్ట్ గా చెప్పమంటారా లక్ష్మారెడ్డి గారు? చెప్పండి. దీన్ని కాసేపు పక్కకు పెడదాం. మనం కావ్య ప్రకాష్ చదువుకోవటం లేదు. జనరల్ డిస్కషన్ చేస్తున్నాం. నేను ఆ అన్నాను అనంగానే ఆ అనేది గాల్లో కలిసిపోయిందా కలిసిపోలేదా? వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ శబ్దము నిత్యమా అనిత్యమా? అనిత్యం అయిపోయింది. అనిత్యం అయిపోయింది. ఇప్పుడు ఆ అన్నది లేదు. అవును. తి అన్న దాని తర్వాత ఇది గాల్లో కలిసిపోయింది, వెళ్ళిపోయింది. తీకి మీకు అర్థం కాలేదు. మరి మీకు అత్తి తింటున్నారు అని ఎట్లా తెలిసింది? రెండు కలిపినప్పుడు తెలిసింది. అసలు కలపడానికి అక్కడ లేదుగా, అకారం గాల్లో కలిసిపోయింది. అనిత్యం అని మీరే చెప్పారుగా. అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మనం అత్తి అని కలిసి చదువుకున్నప్పుడు అర్థమైంది. కానీ విన్నవాడి చెవిలో ఉండిపోయింది కదండి. విన్నవాడి దగ్గర ఉండిపోయింది కదండి. ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం తల్లి శ్యామల గారు, ఒక్క నిమిషం. లక్ష్మారెడ్డి గారు నేనే మాట్లాడేసుకుంటాం కాసేపు. అకారం గాల్లో కలిసిపోయింది. అవును. కనుక మీ దగ్గర లేదు, అది అనిత్యం, అది లైవ్ అయిపోయింది. అవును. లైవ్ అయిపోయింది. ఎక్కడి నుంచి పుడుతుంది మళ్ళీ మీకు? తీయనది లైవ్ అయిపోయింది. అంటే ఇది శబ్ద అనిత్యత్వము అని ఒక కాన్సెప్ట్. ఓకే. అంటే నాయన శబ్దం అనిత్యత్వం కాదు, శబ్దము నిత్యము అన్నాడు. ఇక్కడ ఆగండి ఒక్క నిమిషం. సో అత్తి అనే శబ్దము నా లోపల ఉంది. అవును. కనుక నేను అకారము ఉచ్చరించినప్పుడు శబ్దం వైఖరిగా వచ్చినది గాల్లో కలిసిపోయింది, అనిత్యమే. అవును. కానీ అకారం మీ మనసులో కూడా ఉంది, శ్రోత యొక్క మనసులో కూడా ఉంది. అవును. ఇది విన్నాడు కాబట్టి అక్కడ అకారం అన్నది ఆయన దగ్గర నిత్యంగా ఉంది. అవును. సో ఉచ్చరించింది అనిత్యము, కానీ చిత్తములో ఉన్నదే శబ్దార్థములు, నామ రూపాలని చెప్పుకున్నాం మనం వేదాంత సారంలో. అవును. అది నిత్యము. అందుకని ఆ అకారము ఈ తికారము రెండు కలిసి అత్తి అని మీకు లోపల తయారైంది వాక్యం మళ్ళీ. అవును. కనుక ఇది అనిత్యాన్ని పోయినా నిత్యంగా అక్కడ అది ప్రకాశించి ఆకి తీయగలపాలని ఎందుకు లుక్కుందంటే అప్రకాశవంతముగా ఉన్నటువంటివి ప్రకాశించాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఎమిటింగ్, నేను ఎమిట్ చేసా సంథింగ్, మీరు రిసీవర్. ఓకే. I have coded something. You have to decode it. Okay. So emitter, coded, ఈ మధ్యలో ఏముంటుంది? ట్రాన్స్మిటర్ ఉంటుంది. అవును. అంటే నేను ఫోన్లో చెప్పానా, డైరెక్ట్ గా చెప్పానా, ఎట్లా చెప్పానా, దట్స్ డిఫరెంట్. దిస్ ఇస్ ట్రాన్స్మిటింగ్ మై కోడ్ టు యూ. ఓకే. అండ్ యు ఆర్ డీకోడింగ్ ఇట్. సో ఈ ట్రాన్స్మిటర్ లోపం ఉన్న, కోడింగ్ లోపం ఉన్న, డీకోడింగ్ లోపం ఉన్న డిస్టార్టెడ్ మెసేజ్ వస్తుంది. అవును కదా? అవునవును. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా నేను తినలేదు మొర్రో అని సౌమ్య గారు మొత్తుకుంటున్నా, ఆవిడ చోలే తినేసింది, ఆవిడ చోలే తినేసింది అంటున్నాం మనం ఇందాక నుంచి. మన మనసు అదే కూర్చుంది. సో ఇక్కడ డీకోడింగ్ లో ఫాల్ట్ ఉంది. అవును. అదృష్టవశాత్తు వాళ్ళ అత్తగారో ఇంట్లో వాళ్ళు ఎవరో వినలేదు ఈ మాట. వింటే ఏమవుతుంది పాపం సౌమ్య గారికి? అవును వాళ్ళందరూ చెప్పిందిగా తినేశారని ఇంకెందుకు మళ్ళీ అని చెప్పి వాడికి వేయరు, మిగిల్చారు. కనుక ఇక్కడ ఈ డీకోడింగ్, ఎన్కోడింగ్, ఎమిటరు, ఎన్కోడరు, ట్రాన్స్మిటరు, డీకోడరు, రిసెప్టరు, అవును,
ఈ సైకిల్ బ్రేక్ కాకూడదు. ఓకే. ఇక దీన్నే ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ చెబుతున్నారు. ఆకాంక్ష, సన్నిధి, యోగ్యత ఈ కాన్సెప్ట్ లో చెబుతున్నప్పుడు వాచ్యార్థము, తాత్పర్యార్థం అన్నాడే, అవును. ఈ అభిహిత అన్వయవాదుల దగ్గరకు వచ్చినప్పుడు ఇదే ఇదే ఈ అన్వితాభివాదులే మీకు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇంగ్లీష్ టెర్మినాలజీ. ఓకే. మీకు మొత్తం సెంటెన్స్ ఫార్మ్ అయింది బుర్రలో. అవును. రామః ఫలం అత్తి అనే సెంటెన్స్ ఫార్మ్ అయింది, అప్పుడు అర్థమైంది మీకు. అవును. బట్ హౌ మచ్ టైం ఇట్ టుక్ అంటే ఇట్ మే బి నానో సెకండ్స్. అవును. కానీ అదంతా అయ్యే వరకు మీకు ఏ అర్థం లేదు. అవును. ఉందయ్యా రామ అన్నాడు, ఫలము ఏమన్వయించేదానికి, మళ్ళీ అత్తి ఏమన్వయించేదానికి, ఇలా అన్వయించుడు వచ్చిన తాత్పర్యార్థం. అలా కాదయ్యా నాయన, రామ ఫలం అత్తి అని మొత్తం అన్నాకనే నీకు ఒక వాచ్యార్థం స్ఫురిస్తుంది. ఉమ్. అంచేత అర్థము వచ్చిన తర్వాత శబ్దానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. ఉమ్. అందుకని అన్విత అభిధానవాది. ఉమ్. అంటే ముందు వర్డ్ అండ్ ఫాలోడ్ బై అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ డీకోడెడ్ ఇంటూ వర్డ్స్, రెండే డిఫరెన్స్. కానీ అన్వితలో అర్థం రావడం ఏంటిది? ముందు పదం లేకుండా అర్థం ఎక్కడి నుంచి వస్తుంది? పదాలు అన్ని కలుపుకున్నాకనే వాడు ఆలోచిస్తాడు. కరెక్టే. ఇప్పుడు సౌమ్య చోళే తిన్నది అన్నాం అనుకోండి, అలా కాదండి. అభిహిత క్లియర్ గా అర్థమైంది. సౌమ్య చోళే తిన్నది అని అంటే తర్వాత నేను ఆలోచిస్తానా ఎవరు తిన్నారు, ఏం తిన్నారు, అప్పుడు అలా పదాలు కాదు. ఇక్కడ ఏమంటున్నారు, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క దానికి లింక్ అండర్స్టాండ్ చేసుకుంటూ ఫార్మ్ చేస్తా ఉన్నాడు మొదటి దానిలో. ఆ ఉమ్. మొత్తం ఫార్మ్ అయ్యే అంటే దేనికది అన్వయించుకుంటూ పోవాలి కదా మీరు. అవును. ఇక్కడ అట్లా చేస్తున్నారా మీరు ఎక్కడైనా? సౌమ్య అనగానే తర్వాత ఏ పదం వస్తుందో ఎదురు చూసి, చోలే అనగా సౌమ్యకి చోలేకి ఏం కనెక్షను, తర్వాత చోలేకి తినడానికి ఏం కనెక్షను, ఇట్లా ఆలోచిస్తాం కదా. ఉమ్. ఈ మొత్తం సెంటెన్స్ వచ్చిన తర్వాత ఒక పాజ్ తీసుకుంటాం అక్కడ. ఉమ్. ఈ పాజ్ దగ్గర మనకి ఆ బ్లాక్ యొక్క అర్థం అవుతుంది. ఓకే. సో యు ఆర్ టేకింగ్ ది ఎంటైర్ బ్లాక్ యాజ్ వన్ పీస్. ఓకే. కనుక మీకు ఒక భావం వచ్చిన తర్వాత అందులో వర్డ్స్ తెలుస్తున్నాయి, ఈ వర్డ్స్ వల్ల ఈ అర్థం వచ్చిందని. ఓకే. అన్విత అభిధానవాదం. సరే, ఈ రామ ఫలం అత్తి అన్నప్పుడు అత్తి అనం పని వినగానే ఏం తింటున్నాడు అనే ఒక ఆకాంక్ష కలుగుతుంది. ఉమ్. దీన్ని ఆకాంక్ష పద్ధతి అని కూడా మనకి పాఠాలు చెప్పేటప్పుడు, గ్రంథాలు చెప్పేటప్పుడు పెద్దలు వాడతారు. రామ ఫలం అత్తి, అత్తి క్రియాపదాన్ని పట్టుకుని అత్తి కహ అత్తి, ఎవడు తింటున్నాడు, రామ అత్తి కిం అత్తి, ఏదో భగవద్గీతలో వస్తుందండి. భగవద్గీత అమ్మా శ్లోకాల్లో, భగవద్గీత భగవద్గీత శ్లోకాలు చెప్పేటప్పుడు ఆకాంక్ష శ్లోకాలు చేయమంటారు. చెప్పి ఆకాంక్ష చేయమని చెప్తారు. అదే మరి దేనికైనా అంతే. మన లెర్నింగ్ ప్రాసెస్ లో అనేక విధానాలు ఉన్నాయి తల్లి. ఆకాంక్ష పద్ధతి ఒకటి. ఓకే, అసలు ప్రశ్న వేయడం తెలియాలిగా మనకి. అహం కథం జానామి. కనుక రామ ఈ ఆకాంక్ష అయిన తర్వాత ఫలం అనే పదాన్ని వినగానే ఏమవుతుంది, ఓహో వీడు పండు తిన్నాడు కదా అని అర్థం అవుతుంది. అలాగే రామ అనగానే రాముడు ఎందుకు గురించి మాట్లాడేవయ్యా అనే డౌట్ వస్తుంది. మిగిలిన రెండు పదాలు ఏమిటి, ఫలం అత్తి విన్న తర్వాత ఈ ఆకాంక్ష అంటే ఈ డౌట్ తీరుతుంది. ఇట్లా పదాలని అర్థాలు ఒకదానితో ఒకటి అన్వయించటాన్ని ఆకాంక్ష అంటారు అన్నాడైతే. సన్నిధి అంటే దగ్గరగా ఉచ్చరించటం. ఈ రామ అనేసి ఓ పావుగంట తర్వాత, అరగంట తర్వాత, రేపు పొద్దున్న మళ్ళీ వచ్చి ఫలం అన్నాను అనుకోండి, ఏమర్థం అవుతుందమ్మా మీకు? కనుక ఈ అన్వయం ఈ వరుసగా చెప్తున్నప్పుడు ఆ అర్థాలు మనకి బోధపడాలి అంటే, ఆ అర్థాలకి సమన్వయం కుదరాలి అంటే సన్నిధి ఉండాలి, దగ్గరగా ఉండాలి. సన్నిధి అంటే ఏం లేదు, ఇమ్మీడియట్ సక్సెషన్ అనుకోండి. తర్వాత యోగ్యత అంటే ఇప్పుడు వాడు
ఫలానా వన్నిన సించతి అని ఒక మాట ఇచ్చాడు. అంటే ఈ వన్నిన నిప్పు చేత సించతి తడుపుతున్నాడు. దీనికి ఏమైనా అర్థం ఉందా అసలు? వన్నికి తడిపే లక్షణము లేదు అని మీకు ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసు. కనుక ఎప్పుడైతే ఇతర ప్రమాణముల ద్వారా దాని అసలు అర్థం వేరే అని తెలిసిందో అది అలా ప్రయోగిస్తే దానికి యోగ్యత లేదు అని అర్థం. కనుక ఇక్కడ ఏమైంది? ఈ రెండు పదాల అర్థాలకి, వన్నికి సించతి అనే పదాల అర్థాలకి పరస్పరంగా అన్వయం కలిగే యోగ్యత లేదు. తడపడం అనేది నీళ్లతోటే కుదురుతుంది, నిప్పుతో ఎట్లా కుదురుతుంది? అంచేత ఇక్కడ ఇది లేదు. అంచేత ఇక్కడ ఏంటనమాట, ఒక పదముతో ఒక పదము దాని అర్థాలు అన్ని పరస్పరముగా అన్వయించి చెబితేనే అప్పుడు దాని సమగ్రమైన అర్థం వస్తుంది. మరి ఇంకొక పదము, ఇవన్నీ విని ఇంతమంది నా గురించి మాట్లాడుతున్నారు కదా అని ఆవిడకి ఒళ్ళు మండింది. స్వామి గారికి ఒళ్ళు మండింది. ఒళ్ళు మండడం అనేది అది యోగ్యత లేదు కదా అక్కడ. ఇక్కడ దాన్ని లాక్షణిక అర్థం తీసుకోవాలి. యోగ్యత లేదు, పదాలు ఎలా అన్వయం అవుతాయి అక్కడ? అందుకని ఎప్పుడైతే యోగ్యత లేదో లాక్షణిక అర్థం తీసుకోవాలని చెబుతున్నా. వాచ్యార్థం కాదని. వాచ్యార్థం కాదు, లాక్షణిక అర్థం దాని వస్తుంది. లాక్షణిక అర్థం ముందు వస్తుందిగా. ఓకే ఓకే. కోయిల ముందే కూసింది అంతే. అయినా ఎప్పుడు కూసినా కోయిల కోణం బాగానే ఉంటుంది కాబట్టి దిగులు లేదు. ఇక్కడ తర్కము అని ఒక మాట ఉందండి. ప్రాచీన న్యాయము, ప్రాచీన న్యాయం, దానికి సంబంధించిన పుస్తకం మనం ప్రైమరీ బుక్ ఏమిటంటే తర్క భాష చదివేసుకున్నాం. అయితే తర్కానికి అంటే న్యాయానికి వైశేషికానికి చాలా దగ్గరగా కొద్ది డిఫరెన్స్ తప్ప బేసిక్ కాన్సెప్ట్స్ లో ఎక్కడా తేడా లేదు అని తర్వాతి తరం వాళ్ళు, అంటే గంగేశోపాధ్యాయుల దగ్గరకు వచ్చేటప్పటికి రెండు కలిపి కొత్తగా తయారు చేశారు న్యాయం. అంటే వైశేషిక న్యాయాన్ని కలిపేసి తయారు చేసిన కాన్సెప్ట్. దీన్ని నవ్య న్యాయము అన్నారు. ఈ నవ్య న్యాయంలో మనకి ప్రైమర్ బుక్ పేరు తర్క భాష. దీనికి అనేకమైన కామెంటరీలు ఉన్నాయి. దీపిక, న్యాయబోధిని, ఇట్లాంటి అనేకమైన కామెంటరీలు ఉన్నాయి. ఈ తర్క సంగ్రహంలో వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన పని ఏంటంటే, మీకు తర్క భాష గుర్తున్నట్లయితే, కొంచెమైనా గుర్తున్నట్లయితే, అంటే మనం చదువుకోలేదు అది, కానీ మొదట్లో చదువుకున్నాం, మొదటి సూత్రంలో చదువుకున్నాం. ఏమిటది? ప్రమాణ ప్రమేయ అని చెప్పి మొదటి 1-1-1 గౌతమ సూత్రాలను రాసుకున్న దగ్గర చివరిలో వచ్చేటప్పటికి చలము, జల్పము, వితండము ఇట్లాంటి పేర్లు చెప్పుకున్నాం. నిగ్రహస్థానాని అని 16 పదార్థాల పేర్లు చెప్తుంది దగ్గర. అంటే ఏమవుతోంది? నవ పుష్పాణి అన్నాం అనుకోండి. ఈ నవశబ్దం కొత్తది అని అర్థమా, 9 అని అర్థమా? కనుక ఏం చేశారు? నవశబ్దము 9 అని చెప్పుకోవాలా, కొత్తదని చెప్పుకోవాలా? ఇది ఇక వాదానికి కూర్చున్నప్పుడు ఇది చాలా అన్కనెక్టెడ్ మాట్లాడి, ఇప్పుడు నేను మాట్లాడేవన్నీ ఇప్పుడు చదువుకునే దానికి ఏ సంబంధము లేనిది. వాదానికి కూర్చున్నప్పుడు వాదము ఎందుకు చేస్తారు అంటే, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా అని చూడటానికి మాత్రం కాదు. వాదము యొక్క లక్ష్యం ఏంటంటే నిజము నిగ్గు తేల్చుట. సో టు ఫైండ్ ది ట్రూత్ అనేది వాదము యొక్క పర్పస్.
ఇక్కడ నేను ఒక మాట చెప్పాను, నేనేదో ఈ దక్షిణ దేశ పండితుడిని, కాసేపు అనేసుకుందాం పండితుడు అనుకుంటే కొంచెం ఆనందంగా ఉంటుంది. మా లక్ష్మారెడ్డి గారు ఉత్తర దేశ పండితుడు. నేను ఇక్కడ చెప్తాను, నేను పుష్పాణి అంటాను అంటే 9 అని. ఆయన ఏమన్నా ఆర్గ్యుమెంట్, నాకు కౌంటర్ ఆర్గ్యుమెంట్ చెప్తున్నప్పుడు కొత్త అని దాంతో అర్థం చెప్పి అర్థం మొదలెడతాడు ఆయన. ఆయన కరెక్టే, నేను కరెక్టే. అప్పుడు నిజం బయటపడుతుందా? మేమిద్దరం అనుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది తేలుతుందా? తేలదు. సారీ. కనుక తర్వాత ఈ గంగేశోపాధ్యాయులు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఒక భాషని కనిపెట్టారు. ఈ భాష ఇందులో కన్ఫ్యూజన్స్ ఉండవు అనమాట. ఫలానా నిష్ట, ఆధేయిత, ఆధారిత, ఇట్లా ఆ భాష ఉంటుంది. ఆ భాష ఇప్పుడు మనం వద్దులేండి, తర్వాత చదువుతా ఎప్పుడైనా వచ్చినప్పుడు అవకాశం. అలా సింపుల్ గా చెప్పాలంటే రామకర్తృక ఫలకర్మ కథ పరకర్మక అదన క్రియ అంటాడు. ఏ పిల్ల దొడలే, అది ఏడుస్తుంది ఒక్కతే. ఆవు దగ్గరికి వెళ్ళిందేమో చూడు. ఏమండి? రామకర్తృక ఫల కర్మక అదన క్రియ అన్నాడు. అంటే ఇక్కడ కర్త అంటే ఏమిటైంది? చేసేవాడని తెలిసిపోయింది. స్వతంత్రకర్త. తర్వాత ఫలకర్మక, కర్మ అంటే ఏమిటి? మనకు సూత్రం తెలిసినే ఉంది. ఏమిటది? ఆ ఏమిటో మర్చిపోయాను. కర్తురీప్సితమం కర్మ, అది. కనుక ఇప్పుడు రామకర్తృకం కంటే రాముడికి ఈప్సితమం అయింది ఏమిటి? అయిపోయింది, క్రియా అన్నాడు. ఇట్లా దీన్ని అన్వయం చేసి చెప్పే దాన్ని ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. దీనికి ఇంకా లోతుగా ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు సరదాగా చెప్పుకునేప్పుడు చెప్పుకుందాం. ఒక్కటి ఏది? తత్ర గంధవతి పృథివీ అనే ఒక చిన్న వాక్యం తీసుకుంటే దానికి ఒక 20-30 లైన్ల ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఆధేయం ఏమిటి, ఆధారం ఏమిటి, నిష్ట ఏమిటి, ప్రతియోగిత అంటే ఏమిటి, ఇట్లా కొన్ని పడికట్టు పదాలు ఉన్నాయి. ఈ పదాల ద్వారా ఆ వాక్యాన్ని భావాన్ని మనం చెప్తే ఇదే పదాలకి అర్థం తెలిసిన అవతలి వ్యక్తి సరే నేను ఏ భావనతో చెప్పానో అదే భావనలో ఆయనకి అవగతం అవుతుంది. సో ఇందాక చెప్పుకున్నటువంటి ఎమిటరు, తర్వాత కోడింగు, ట్రాన్స్మిటరు, డీకోడింగు, రిసీవరు అనే దగ్గర ఎక్కడ ఇన్కన్సిస్టెన్సీ ఉండదు. సరే, అది అట్లా పక్కకు పెడదాం. అంటే ఫలము కర్మగా ఉన్నటువంటి తినుట అనే క్రియ చేస్తున్నటువంటి రాముడు అని అర్థం వచ్చింది. ఇట్లా వీటి గురించి వివరాలు అలా వస్తూ ఉంటాయి. ఇక మనకి అభిహితాన్వయవాదము, అన్వితాభివయవాదం అనే 2 పదాలు వాడారు. దీన్ని మనకి పుల్లెల వారి పుస్తకంలో చాలా నీట్ గా ఇచ్చారు, సింపుల్ గా ఇచ్చారు. ఏమిటి? పదాలు బోధించే అర్థము కంటే భిన్నముగా వాక్యార్థములో కనపడే ఈ పదార్థ పరస్పర అన్వయము అనేదానికి కూడా ఆ పదాలే తమ శక్తి చేత, ఈ శక్తికి ఒక పేరుందండి, వాచకానికి అభిధా శక్తి. ఇట్లా ఆ శక్తి పేర్లు చెప్తాం, మనం ముందు ముందు వస్తుంది. ఈ అభిహిత అన్వయవాదము, అన్వితాభివాదం అంటే చాలా సింపుల్ గా ఇందాక మనం చెప్పుకుంది సరిపోయింది. ఆ పదాల చేత బోధించబడే అర్థముల యొక్క అన్వయము చేసుకుంటే ఏంది? పదాలు ముందు విన్నాము, వాటిని అన్వయం చేసుకున్నాము. అప్పుడు ఈ పదముల ఇండిపెండెంట్ మీనింగ్ కన్నా కన్సాలిడేట్ మీనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి తాత్పర్య వృత్తి అన్నాడు. అలా కాకుండా ఒకే వాక్యంలో ఉన్న ప్రతి పదాన్ని పదార్థాలతో అన్వయించుకుంటూ పోతే ఒక అర్థాన్ని బోధిస్తుంది.
ఈ పదార్థం మొత్తం కలిపిన తర్వాత మనకొక దాని యొక్క జ్ఞానం కలుగుతుంది. గామానయ అన్నాడు అనుకోండి. గామానయ అంటే ఆవును తీసుకొస్తాడు. గామ్ నయ అన్నాడు అనుకోండి, ఆవును తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు గాం బదులు అశ్వం అనండి, లేకపోతే కనుక కురకురం అనండి, మీ ఇష్టం ఏమన్నానండి. అంటే ఇది ఏమిటవుతోంది? గాం అంటే గోవు, ఆ నయ అంటే తీసుకురా, నయ అంటే తీసుకుపో అనే అర్థాలు వాడికి తెలిసాయి. ఇక్కడ గాం తీసేసి వేరే ఏదైనా పెడితే కూడా అలాగే తెలుస్తోంది. ఏమండి? ఇలా రకరకాలుగా కనబడుతున్నాయి కాబట్టి ముందు అన్వయించుకున్న అర్థాన్ని బోధ చేసుకుని తర్వాత పదాలకి వాడు అన్వయించుకుంటాడు. కాబట్టి అన్వితమైనటువంటి ఇతర పదార్థాలతో అన్వయించిన అర్థాన్ని అభిధానం మనకు బోధించబడుతోంది. కాబట్టి అన్విత అభిధానవాదు. ఇది అది పెద్ద టాపిక్. దాని తర్వాత చూసుకున్నాం. సర్వేషాం దాని తర్వాత విషయం. సర్వేషాం ప్రాయశో అర్థానాం వ్యంజకత్వం అపీష్యతే తత్ర వాచ్యస్య యథా. సర్వేషాం కారిక చెబుతున్నాడు. వృత్తి ఏమిటంటే తత్ర వాచ్యస్య యథా సర్వేషాం ప్రాయశో అర్థానాం వ్యంజకత్వం అపేక్షిత. సర్వేషాం అంటే ఏమేమిటి? మనకి 3 చెప్పాడు పైన, శబ్దములు అర్థములు అని. సారీ, ఈ శబ్దార్థాలకి ఎలాంటి అర్థాలు దాంతో పాటు నుంచి వ్యంజకత్వము ఒక వేరే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. ముందు అర్థంతో వచ్చే చెబుతున్నాడు. తత్ర వాచ్యస్య యథా, వాచ్యంతో ఎలా వస్తుంది? ఎలా అంటే ఇక్కడ గాథ అని ఇస్తాడు. గాథ అంటే గనక ప్రాకృత భాషలో వ్రాసి ఉన్నటువంటిది. ఇవన్నీ ఎక్కడివి? ఏదో ఒక నాటకంలోదో కావ్యంలోదో తీసుకొచ్చినటువంటి ఉదాహరణ. కావ్యాల్లోనూ నాటకాల్లోనూ వాటిల్లో కూడా నీచ పాత్రలు, ఎంత ఉదాత్తమైన పాత్ర అయినా స్త్రీ పాత్రలు ప్రాకృతంలో మాట్లాడతారు, అంటే ప్రాకృతంలో రాయబడుతుంది. ఉత్తమ పాత్రలు సంస్కృతంలో మాట్లాడతారు. స్త్రీ ఏ పాత్ర అయినా పర్లేదు, నీచ స్త్రీయా లేదా రాణిగారైనా సరే, సీత పాత్ర ఇచ్చినా సరే మీకు భాష ప్రాకృతంలోనే ఉంటుంది. మీరు ఉత్తర రామచరిత్ర తీయండి, సీత డైలాగులు ఎక్కడైనా ఉంటే చూడండి, అక్కడ తప్పకుండా మీకు ప్రాకృతంలోనే కనబడుతుంది. అయితే మనకి అవగతం కావటానికి సంస్కృత ఛాయలు రాశారు. అంటే ఆ శ్లోకానికి, ఆ గాథలో చెప్పినటువంటి, ఆ ప్రాకృతంలో చెప్పిన దానికి దగ్గరగా ఉండే ఆ పదాలు వచ్చేలాగా కారికా నిర్మాణం జరిగింది అనమాట. మా ఏఘరో అరణం అజ్జుహు ఇణత్తిత్తి సాహితం ఏదో ఉంది ఇట్లా. ఇది మన నోరు కూడా తిరగదు, ప్రాకృత నోరు కూడా తిరగదు మనకి. దాని అర్థం ఏమిటయ్యా అంటే శ్లోకం చెబుతున్నాడు. మాతర్గృహోపకరణ మధ్య ఖలు నాస్తి సాధితం త్వయా తద్భణ కిం కరణీయమేవమేవ న వాసరస్థాయి. ఈ శ్లోకం చదివితే మనకేమీ అర్థం కాదు. ఎందుకు? దాని పూర్వరంగం తెలియదు కాబట్టి. వృత్తిలో దాని వివరం ఇస్తాడు. అత్ర స్వైర విహారార్థినీతి వ్యంజతే అన్నాడు. ఏమీ లేదు. అమ్మ ఇంట్లో సరుకులు అయిపోయినాయి కదా, మాతః గృహోపకరణ మధ్య ఖలు నాస్తి, ఇంట్లో సామాన్లు లేవు కదా. ఏమండి అని నువ్వు చెప్పావు కదా, అవి ఏమేం కావాలో తేవాలో నాకు చెప్పు, నేను వెళ్ళి పట్టుకొస్తా. ఇది ఆవిడ చెప్పిన మాట. ఇందులో అబద్ధమే ఉంది, తప్పే ఉంది. తప్పు పట్టుకోవడానికి ఏముంది అంటే పూర్వరంగం కదా ఉత్తర రంగం కదా తెలియాలి. అది తెలియటం కోసం ఇక్కడ రాసినాడు స్వైర విహారార్థి నీతి వ్యంజతే.
ఇప్పుడు మనం పట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వాచ్యార్థము కానీ లక్ష్యార్థము కానీ వ్యంగ్యార్థము కానీ అన్నీ కూడా వ్యంజకములు, అంటే అర్థము కాకుండా, పైకి కనపడే అర్థం కాకుండా మరొక అర్థాన్ని సూచించే. అందులో వాచ్యార్థం గురించి ఇప్పుడు చెబుతున్నాడు. ఏమిటి దీని కోరిక? ఏమిటంటే అమ్మ చెప్పిన లిస్టు షాపుకి వెళ్ళి తేవటం కాదు, అక్కడ ప్రియుడు నుంచుని ఉన్నాడు. ఆ ప్రియుడిని కలవటం కోసం ఈవిడ ఇంట్లోంచి బయటికి పోవాలి. తల్లి దీన్ని బయటికి పంపించట్లేదు. అందుకని ఎలాగైనా బయటపడాలనే ఉద్దేశంతో ఆ తల్లితో ఆ అమ్మాయి అనే మాటలన్నమాట ఈ శ్లోకార్థం. ఇంట్లో సామాన్లు లేవు, సాధితం త్వయా, కనుక తీసుకొచ్చుకోవాలి అని అన్నావు కదా, కనుక తద్దుభణ, మరి ఏమేం చేయాలో ఏమేంటి తేవాలో చెప్పు నాకు. కిం కరణీయమేవమేవా, కిం కరణీయం, ఏం చెయ్యాలో చెప్పు. అయిన తర్వాత ఏవమేవ నా వాసరః స్థాయి, అంటే ఇలాగే ఈ ఈ రోజంతా ఉండదు. అంటే ఏంటి, ఇప్పుడు ఏదో సాయంకాలం మధ్యాహ్నం అయింది అనుకోండి, మళ్ళీ చీకటి పడితే షాపులో వచ్చి తెచ్చుకోవడం కష్టము. చీకటి పడే వరకు ఉండలేం కాబట్టి పగలు ఇలాగే ఉండిపోదు కదా, కనుక ఏంటి చీకటి పడే లోపల తెచ్చుకుందాము అని దీని అర్థం. అంటే అర్థం ఏం తెలిసింది మనకి అంటే, ఆ వాచ్యార్థాన్ని బట్టి చీకటి పడితే మళ్ళీ వాడిని కలవడం కష్టం కాబట్టి, పగలే వెళ్ళి ఆ ప్రియుడిని కలవాలి కాబట్టి, మనకి ఇక్కడ ఏం అర్థమైందంటే ఈ అమ్మాయి స్వైర విహారానికి వెళ్తోంది అని తెలుస్తుంది. ఇట్లా ఈ వాచ్యార్థానికి ఇది ఉదాహరణగా ఇచ్చారనమాట. ఇవన్నీ మనకి వస్తాయి. అంటే ఇంట్లో కావాల్సినవి తెచ్చుకోవాలి, నేనేం చేయాలో చెప్పు, పొద్దు ఎప్పుడు ఇలాగే ఉండిపోదుగా అని ఈ సామాన్ తెచ్చే నెపంతో బయటికి వెళ్ళి అతన్ని కలిసి రావాలి అని ఈ వాచ్యార్థము. ఇందులో ఎక్కడ కీలకమైన పదం ఉంది? సామాన్లు తేవడంలో కీలకమైన పదం లేదు. ఎక్కడ కీలకమైన పదం ఉంది అంటే, రోజంతా ఇలాగే అలాగే పగలు ఉండిపోదు కదా అని అంటుంది. అంచేత టైం అయిపోయిన ఆతురత అక్కడ మనకి సూచించబడుతుంది. ఈ ఆతురత ద్వారా మిగతా కథ అంతా కథలో కలుస్తుంది అక్కడ. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థాన్ని మనం జాగ్రత్తగా చెప్పుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుతానికి వాళ్ళు ఇక్కడికి ఆపుకుందాం. మిగతా ఉన్నాయి, సాధయంతి సఖీ సుభగం అని ఇంకోటి తర్వాత శ్లోకం వస్తుంది. తర్వాత దాన్ని మనం రేపు చెప్పుకుందాం. ఇవాళకి ఇక్కడ ఆపేసుకుందాం.